హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? చూడండి, మేము ఇప్పుడు ఫుడ్ కోర్ట్కి వచ్చామన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో పిజ్జాలు. యాక్చువల్లీ ఇది కాస్కోలో ఫుడ్ కోర్ట్. అయితే మా షాపింగ్ అంతా అయిపోయింది. మళ్ళీ అక్కడే ఇంకా ఫుడ్ కోర్ట్ ఉంది. సో ఒకసారి పిజ్జా ట్రై చేద్దామని వచ్చాము. ఫస్ట్ మేము తీసుకున్న ఐటమ్స్కి బిల్ కట్టేసి ఇంకా ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటే ఇలా వచ్చాము. కార్ట్ అక్కడ పక్కన పెట్టేసి చూడండి, ఇక్కడ పిజ్జా రెండు రకాలుగా ఉంది. ఒకటి పెప్పరోనీ పిజ్జా, ఒకటి చీజ్ పిజ్జా అని. పెప్పరోనీ పిజ్జా అంటే దానిలో బీఫ్ ఇంకా పిగ్ది మీట్ ఉంటుందంట. సో మనం అవన్నీ తినం కాబట్టి జస్ట్ మేము చీజ్ పిజ్జా ఆర్డర్ చేస్తున్నాము. ఒక్క పిజ్జా వచ్చేసి $2.5 అలా ఉంది. సో ఇక్కడ ఈ కాస్ట్ కామనే, ఇంకా ఇదే తక్కువ అనుకోవచ్చు. మా హస్బెండ్ 4 పిజ్జా స్లైసులు, 2 ఐస్ క్రీమ్లు ఆర్డర్ చేశారు. కోన్ ఐస్ క్రీమ్ అనమాట. పిల్లలు ఐస్ క్రీమ్ చూడగానే ఐస్ క్రీమ్ కావాలన్నారు. అయితే ఇంకా అవన్నీ ఆర్డర్ చేసినాక ఇక్కడ లైన్లో నించోవలసి వచ్చింది. ఇక్కడ చాలా రష్గా ఉంది, అందుకంటే షాపింగ్ చేసిన వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడ ఫుడ్ కోర్ట్లో వచ్చి తింటున్నారు ఇక్కడ. సో ఆయన లైన్లో నించున్నారు. మేము ఇంకా పిల్లలు ఇక్కడ ఒక టేబుల్ అయితే ఆక్యుపై చేసాము. టేబుల్ దొరికింది. ఇంకా పిల్లలు ఇక్కడ ఫుల్ అల్లరి చేస్తున్నారు. వాళ్ళ డాడీ దగ్గరికి పరిగెత్తుతూ ఉన్నారు. సో ఆర్డర్ అయినా తీసుకొని వచ్చారు. పిజ్జా అయితే ఇక్కడ బాగుంది. చీజ్ పిజ్జా అన్నమాట ఇది. వీళ్ళు చీజ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ కెనడాలో. చీజ్ ఇక్కడ వీళ్ళ బటర్, చీజ్, ఈ పాల ప్రోడక్ట్స్ అన్నీ బాగుంటాయి. కొంచెం ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. చెప్పాలంటే కెనడాలో బయట ఫుడ్ తినాలంటే అసలు మనం తినే ఫుడ్ దొరకడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి దానిలో ఆల్మోస్ట్ బీఫ్, పోర్క్ ఇవన్నీ ఉంటాయి. సో మనం తినేది ఓన్లీ వెజ్. వీళ్ళు చికెన్ ఎక్కువ వాడరు. సో అదే బీఫ్, అదే పోర్క్ అన్నిట్లో ఉంటాయి. సో మనం ఎప్పుడు వెజ్జే తినాల్సి వస్తుంది. పిజ్జాలు కూడా 2 రకాలు ఉన్నాయి. అదే ఇండియాలో అయితే మనకి పిజ్జాలు ఆల్మోస్ట్ చాలా రకాలు ఉంటాయి కదా. ఇక్కడ చికెన్ పిజ్జా అయితే లేదు. అదే బీఫ్, అది పెప్పరోనీ పిజ్జా అంటారు, అది ఉంది. ఇంకా చీజ్ పిజ్జా ఉంది. సో ఎట్లయినా మనం చీజ్ పిజ్జానే తీసుకుంటాం. సో ఇదే తీసేసుకున్నాము, మనకు వేరే ఆప్షన్ కూడా లేదు. ఈ స్వీట్ ఐటమ్స్ అయితే తినొచ్చు. స్వీట్ ఈ ఐస్ క్రీమ్లు, చాక్లెట్స్, బ్రౌనీస్, బిస్కెట్స్ అన్నీ బాగుంటాయి. ఇక్కడ బేకరీ ఐటమ్స్ బాగుంటాయి. కానీ ఇట్లాంటివి హాట్ ఐటమ్స్ ఏమన్నా తిందామంటే అన్నిట్లో అంతా నాన్ వెజ్ మిక్స్డ్ ఉంటుంది. చికెన్ అయితే ఎక్కువ దొరకదు బయట. చికెన్ అంటే మనం ఇక్కడ షాప్లో కొనుక్కొని ఇంట్లో చేసుకోవాల్సిందే. లేకపోతే కొన్ని మన ఇండియన్ షాప్స్ ఉంటాయి, ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి, అక్కడ వెళ్ళి తినొచ్చు మనం. కానీ చాలా తక్కువ. ఇండియన్ రెస్టారెంట్స్ ఇవన్నీ చాలా తక్కువ, ఎక్కడెక్కడో ఉంటాయి, చాలా దూరంలో ఉంటాయి. సో జనరల్గా ఇలా బయటకు వచ్చి తినాలంటే పిజ్జా ఇది ఒకటే ఆప్షన్ ఉంటుంది మనకి. పిజ్జా ఒకటే తినగలం. సో పిజ్జా అయితే చాలా టేస్టీగా ఉంది. ఐస్ క్రీమ్లో 2 ఆప్షన్స్ ఉన్నాయంట. ఒకటి చాక్లెట్ ఐస్ క్రీమ్, ఒకటి వెనీలా ఐస్ క్రీమ్. ఇంకా పిల్లలకి చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం అని చెప్పేసి చాక్లెట్ ఐస్ క్రీమే తీసుకున్నాము. పిల్లలు సగం తినేసి మాకు ఇచ్చారు. అంత టేస్టీగా ఏం అనిపించలేదు ఐస్ క్రీమ్. పిల్లలకైతే ఐస్ క్రీమ్ బాగా నచ్చిందంట. ఇంకా వాళ్ళు తినేసరికి మొత్తం వాళ్ళ మూతులకు అంటుకుంది. పెద్ద ఐస్ క్రీమ్ కావడం వల్ల కరీనాకి తినడానికి రాలేదు. ఇంకా నేను మా హస్బెండ్ పిజ్జా మొత్తం తినేసాము ఆల్మోస్ట్. పిల్లలేమో ఐస్ క్రీమ్ తినేసరికి వాళ్ళకి కడుపు నిండిపోయింది. వాళ్ళ పిజ్జాలు కూడా ఇంకా మేమే తినాల్సి వచ్చింది. మొత్తానికి పిజ్జాలు అయితే బాగుంటాయి ఇక్కడ కెనడాలో. ఇంకా కరీనా చూడండి మూతి తుడుచుకుంటుంది. అయినా కోక్ కూడా తీసుకొచ్చారు. అది ఎంత అంటే అంత అంట, అన్లిమిటెడ్ అంట. ఎన్నో
ఆల్మోస్ట్ 1 లీటర్ వరకు అన్లిమిటెడ్ అంట. సో ఆయన తీసుకొస్తూనే ఉన్నారు కోక్. పిజ్జా తింటున్నంతసేపు కోక్ తాగుతూనే ఉన్నాము, కానీ కోక్ ఎందుకో అది అంత టేస్ట్ అనిపించలేదు. సో ఆయన టిష్యూస్ తీసుకొని వచ్చారు. పిల్లలంతా మూతికి ఐస్ క్రీమ్ అంటించుకున్నారు కాబట్టి వాళ్ళు ఎన్నంటే అన్ని టిష్యూస్ వాడుతూనే ఉన్నారు పిల్లలు. ఇంకా చిత్ర కరీనా ఎక్కడికి వెళ్ళినా అల్లరి మాత్రం కామన్. వాళ్ళు ఇంట్లో బయట అని చూడరు, ఎక్కడైనా అదే అల్లరి. కరీనా చూడండి ఎంత క్యూట్గా తుడుచుకుంటుందో. ఫుడ్ కోర్ట్లో ఉన్న వాళ్ళంతా వీళ్ళిద్దరినే చూస్తున్నారు. కొంతమంది చాలా క్యూట్ ఉన్నారని కూడా చెప్పారు పిల్లలైతే. ఈ ఫారినర్స్ కూడా చాలా ఇష్టపడతారు మన పిల్లల్ని అయితే, వీళ్ళకి బాగా నచ్చుతారు ఎందుకో. కరీనా, చిత్ర సో క్యూట్ అంటారు. మా హస్బెండ్ ఒక 6-7 టిష్యూస్ తెచ్చారేమో కానీ పిల్లలు మొత్తం అవన్నీ వాడేశారు. టిష్యూస్ ఒక్కటి కూడా మిగలకుండా వాళ్ళిద్దరే తుడుచుకున్నారు. ఇంకా అలా ఫుడ్ కోర్ట్లో కొంచెం పెప్సీ మిగిలిందనమాట, అది తీసుకొని బయటకు వచ్చాము. మేము ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము కార్ కోసము. ఆయన ఆల్రెడీ క్యాబ్ బుక్ చేశారు. సో ఆల్మోస్ట్ ఒక 2 మినిట్స్లో క్యాబ్ వచ్చేస్తుంది అన్నారు. సో ఇలా బయట వచ్చి వెయిట్ చేస్తున్నాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.